హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏఎన్ఆర్ స్టూడియోస్. గరుడ పురాణం మన జీవితాన్ని సత్మార్గంలో నడిపించేందుకు ఓ గొప్ప మార్గదర్శి గ్రంథం. ఇందులో శ్రీ మహావిష్ణువు ఇచ్చిన బోధనలు మన మనస్సుని శుద్ధి చేసి ఆత్మశాంతిని ప్రసాదిస్తాయి. ఈ మాటలు మనలో భక్తిని పెంపొందించి జీవితం ఎటు సాగాలో స్పష్టతనిస్తాయి. శ్రీ మహావిష్ణువు అన్ని చూస్తాడు. ఆయన కేవలం ఆలయాలలో మాత్రమే కాదు, మనం ఊహించలేని ప్రతి చోట ప్రతి జీవిలోనూ ఉన్నాడు. ఆయనకు స్థలకాల పరిమితులు లేవు. కాబట్టి ఆయనను మన హృదయంలో ఏ రూపంలో భావిస్తామో అదే రూపంలో ఆయన మనకు అనుభవంగా కనిపిస్తాడు. విష్ణువు నిరాకార స్వరూపుడు. భక్తితో పూజిస్తే ఆయన కరుణ తప్పక లభిస్తుంది. విష్ణువు ఒక మేలిమాట చెబుతాడు, మన పని మనమే చేయాలి, ఫలితం ఎప్పుడు వస్తుందో అని ఆలోచించకుండా కర్తవ్యాన్ని నిబద్ధతతో చేయాలి. ఇతరుల మీద ఆధారపడకుండా మన శ్రద్ధ, మన భక్తితో పని చేస్తే ఫలితం స్వయంగా మన దగ్గరకు వస్తుంది. నిజమైన భక్తి అంటే హృదయపూర్వకత. పెద్దగా పూజలు చేయకపోయినా సరే ఎవరు ఆయన్ని హృదయంతో పిలుస్తారో వారి పిలుపు ఆయన వింటాడు. భక్తి ఉంటే విష్ణు దయ తప్పదు. మన మాటల్లో, ప్రవర్తనలో కూడా భక్తి కనిపించాలి. ఇతరుల పట్ల మన ప్రవర్తన కూడా మన ఆత్మను ఎలా తీర్చిదిద్దుకుంటామో చూపిస్తుంది. ఈ ప్రపంచ మాయాపాశంతో మాయగా మారిన ప్రపంచం. ఇందులో కోరికలు, ఆకర్షణలు ఎక్కువ. అయితే భక్తి, ధ్యానం వల్లే మనం ఆ మాయ నుంచి బయటపడగలం. మన జీవితాన్ని విష్ణువుకి అంకితం చేస్తే, ప్రతి పని ఆయనే చేస్తున్నాడన్న భావనతో చేస్తే మన హృదయం శాంతిని అనుభవిస్తుంది. ఈ అంకిత భావమే మనము ఆధ్యాత్మికంగా ఎదగజేస్తుంది. చివరగా మన జీవితం కేవలం ఆస్తుల కోసం కాదని, మన ఆత్మశుద్ధి చెయ్యడం, చివరకు విష్ణువుతో ఐక్యం కావడమే మన అసలైన ప్రయోజనమని గరుడ పురాణం చెబుతుంది. శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా సమతుల్యతలతో జీవించాలి. అప్పుడు మాత్రమే మనం నిజమైన ఆనందాన్ని పొందగలుగుతాం. ఈ విషయంపై మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అలాగే ఏఎన్ఆర్ స్టూడియోస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.